దీనులకు సువర్తమానము ప్రకటించుటకును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును జరుగుచున్న ఇంటర్ డినామినేషనల్ పరిచర్య. యెషయా 61:1-3. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ ఆదివారము ఆరాధనలు. ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు. సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్, హైదరాబాద్. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ యూపీఎఫ్ హైదరాబాద్. వివరములకు 9550504718, 9030757571 నంబర్లను సంప్రదించగలరు. హల్లెలూయా. ఈరోజు 1 కొరింథీ 15వ అధ్యాయం నుండి మరికొన్ని సత్యాలు మనం నేర్చుకుందాం. పౌలు భక్తుడు కొరింథీలకు రాసిన మొదటి పత్రిక, నిన్నటి రోజు వరకు 19 వచనాలేనాయి. దీంట్లో మొత్తం 58 వచనాలు ఉన్నాయి. ఈరోజు 20 నుండి 28 వచనాలు మనం ధ్యానించాలి. ఇది పునరుద్ధాన సత్యములు విశ్వాసులకు అర్థమయ్యే రీతిగా పౌలు ఆత్మవశుడై పరిశుద్ధాత్మ పూర్ణుడై రాస్తున్నాడు. నిన్నటి రోజు మనం ధ్యానించినాం, ఈ జీవితకాలం మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులం. అంటే మరణమైన తర్వాత పునరుద్ధానము లేదు, ఈ మరణంతోనే మన జీవితాలు అవసానం అంటే ఇంకా ప్రభునందు విశ్వాసం ఉంచి ఏమీ లాభము. మనం క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనకు ఏ ప్రతిఫలం లేదు, మరణంతోనే మన జీవితాలు అవసానం అవుతుందండి. దెర్ ఇస్ లైఫ్ ఆఫ్టర్ డెత్, అంటే మరణమైన తర్వాత జీవం ఉన్నది. యేసు ప్రభు సెలవిచ్చిన రీతిగా పునరుద్ధానము నేనే, జీవము నేనే అన్నాడు. కాబట్టి జీవం ఉన్నది మరణం తర్వాత, కాబట్టి మనము భాగ్యవంతులం. మనము క్రీస్తుతో కూడా సదాకాలము ఉండబోతున్నాం. శరీరానికే ఉంది మరణం, ఆత్మకు మరణం లేదు. ఈ సత్యాలు మనం నేర్చుకోవాలి. ఎవరైనా చనిపోతే మనము నిరీక్షణ లేని అన్యుల వల్లే మనం విలపించడం లేదు, విలపించకూడదని అంటున్నాడు పౌలు భక్తుడు. మీరు తెస్సలోని పత్రిక ఒకసారి చూడండి. మన ప్రియులు ఎవరైనా మరణిస్తే సహజంగా మనకు దుఃఖం కలుగుతుంది, మనం ఏడుస్తాం. కానీ అదే దుఃఖంలో ఉండే పని లేదు. నీవు ఆదరణ పొందాలి. వాక్యం నిన్ను ఆదరిస్తుంది. ఏ బాంధవ్యమైనా ఈ లోకంలో తాత్కాలికమైనది. నో బాండ్ ఈజ్ పర్మనెంట్ ఇన్ దిస్ వరల్డ్. నువ్వు ఎంత మిక్కటంగా ఎవరిని ప్రేమించినా అది తాత్కాలికమైన అనుబంధాలే. దేవునితో ఉన్న బంధమే అది శాశ్వతమైంది. ద బాండ్ దట్ యు హ్యావ్ విత్ గాడ్ ఈజ్ అన్ ఇటర్నల్ బాండ్. ఆ బంధం గురించి నువ్వు ఎప్పుడు ఆలోచన కలిగి ఉండాలి. ఇవన్నీ తెగిపోయే బాంధవ్యాలు. ఇంతలో కనబడి అంతలో మాయపోయిపోయే బాంధవ్య నూలు పోగు వంటివి అన్నమాట. కాబట్టి దేవునితో ఉన్న బంధము నీకు ఎడతెగని బంధం, శాశ్వతమైన బంధం, సదాకాలం ఉండు బంధం. అందుకే పౌలు ఒక దగ్గర అంటాడు, భార్యలు ఉన్నవారు లేనట్టు ఉండాలి, భర్తలు ఉన్నవారు లేనట్టు ఉండాలి, కుటుంబం మీద ఉన్నవారు కూడా దాని మీద కాదు మన ఏకాగ్రత దేవుని మీద గురి పెట్టుకోవాలి అన్నట్టు. కుటుంబం పట్ల నీ బాధ్యతలు నిర్వహించొద్దని కాదు. ఈ లోకంలో దేవుడికి ఏ బాధ్యత ఇచ్చినా సంపూర్ణ హృదయంతో నిర్వహించాలి, పరిశుద్ధంగా ఉండాలి. అర్థం ఏంటంటే ఈ లోకం తాత్కాలికమైంది, నీ దినములు లెక్కింపబడి ఉన్నది. ఆ లెక్క ముగించిన తర్వాత నువ్వు వెళ్ళిపోవాలి. ఎక్కడికి వెళ్ళిపోవాలి? దేవుని దగ్గర వెళ్ళిపోవాలి. నరకపాలు కాకూడదు. అందుకే కదా ఈ ప్రయాసం అంతా. దేవుని వాక్యాన్ని బోధిస్తున్నాం. చూస్ ద రైట్ వే. రెండు మార్గాలు, జీవమార్గం, మరణ మార్గం. జీవమార్గం బోధిస్తున్నాం. ఆ జీవమార్గంలో నువ్వు వెళ్ళాలి. నీకు నిత్య జీవం ఇవ్వడానికి యేసుప్రభు లోకంలో వచ్చినాడు. నీకు మరణ భయం నుండి విడిపించడానికి ఆయన లోకానికి వచ్చినాడు. మరణమును
ఆయన జయించినాడు, మరణపు ముళ్ళు విరిచినాడు. నీకు ఇక మరణ భయం లేదు. మరణాన్ని ఆహ్వానించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు. ఎవరికైనా ప్రమోషన్ వస్తే ఏడుస్తారా? ఆఫీసులో మీకు ప్రమోషన్ వస్తే మీరు ఏడుస్తారా, మీరు సెలబ్రేట్ చేస్తారా? మీరు చాలా నలుగురిని పిలుచుకొని, చుట్టాలు పట్టాలు పిలుచుకొని మీరు మంచిగా కొద్దిగా విందు భోజనం చేసి ఎంతో ఆనందిస్తారు. మరణం అంటే మనకు ఒక మెట్టు దేవుని దగ్గర వెళ్ళడానికి. అందుకే ఏడవద్దంటున్నాడు పౌలు. ఇట్స్ ప్రమోషన్. నీకు ఈ లోకం నుండి ప్రమోషన్ దొరికింది. ప్రమోషన్ దొరికితే ఎవరు ఏడుస్తారు? అందుకే క్రైస్తవులు పాటలు పాడతారు. అందుకే నిరీక్షణ లేని అన్యుల వల్ల వారు గుండె బాదుకొని తలగొట్టుకొని మరి నేల మీద పొర్లుతూ విలపించారు. వారికి ఒక నిరీక్షణ ఉంది. దేర్ ఇస్ అ హోప్ దట్ దే విల్ సీ డెఫినెట్లీ ద డియర్ వన్స్ ఇన్ ది అదర్ వరల్డ్. అంటే అందుకే అంటున్నాడు మొదటి దశలోని 4:13 నుండి కొన్ని వచనాలు మీరు మొదట చూడండి. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వల్ల మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించున్న వారిని గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టము లేదు. అంటే మరణం ఒక నిద్ర అని అంటున్నాడు. మరణంతో మన జీవితాలు అంతం కావడం లేదు. నిద్రిస్తున్నారు వారు. మీ ఇంట్లో ఎవరైనా నిద్రపోతే మీరు ఏడుస్తారా? నిద్రపోనియండి, వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దంటారు. ఎందుకంటే మీకు నిరీక్షణ ఉంది, వాళ్ళు ఎంతసేపు నిద్రపోయినా తిరిగి వాళ్ళు లేస్తారని. అర్థమైతే ఒకసారి హల్లెలూయా చెప్పండి. వాళ్ళు నిద్రపోతున్నారు కాబట్టి వారు నిద్రించినా వారు లేవలేక ఉండరు. తప్పకుండా వారు కొద్దిగా విశ్రాంతి అయిన తర్వాత లేస్తారని ఒక నిరీక్షణ. అందుకే పౌలు భక్తుడు అంటున్నాడు, నిద్రించిన వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచనని మనం నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించు వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చు. అంటే ఇక్కడ యేసు మృతి పొంది తిరిగి ఏ విధంగా లేచినాడు? ఆయన మరణం పొందినాడు, సమాధి చేయబడినాడు, 3వ రోజు లేచినాడు, మృత్యుంజయుడైనాడు, పునరుద్ధానుడైనాడు. అలాగే ఆయన యందు విశ్వాసం ఉంచువారు కూడా ఆయన ఏ విధంగా లేపబడినాడో ఆయన వలె ఆయన యందు నమ్మిక ఉంచు వారందరూ లేపబడతారని అంటున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అదే పునరుద్ధానం. అందుకే ఆయన యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను తిరిగి బ్రతుకుతాడు అని మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచిండు. మనం నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరు. ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బూరతోనూ పరలోకం నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచిండు. మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొంటూ ఆకాశ మండలం వరకు మేఘముల మీద కొనిపోబడదు. కాగా మనం సదాకాలం ప్రభువుతో కూడా ఉందాం. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకోండి. ఇదంతా 2వ రాకడ సిరీస్లో మీకు వివరింపబడుతుంది. తిరిగి 1 కొరింథీ 15వ అధ్యాయం రండి. మనము భాగ్యవంతులం, ఎందుకంటే మరణం మనకు ఒక నిద్రలాగా ఉంది. ఆ నిద్రను తిరిగి లేస్తాం. మరణించినను మనకు పునరుద్ధానం ఉన్నది. క్రీస్తు ఏ విధంగా లేపబడినాడో అదేవిధంగా ఆయన విశ్వాసం ఉంచేవారు కూడా మరణాన్ని గెలుస్తారు, లేపబడతారు. యేసు ప్రభు ఎందుకు వచ్చినాడు ఈ లోకంలో నుండి? నాకైతే పాపములను క్షమించడానికి, పాపులను రక్షించడానికి వచ్చినాడు అని మనకు తెలుసు. మరణ భయము నుండి తన బిడ్డలను విడిపించడానికి వచ్చినాడు. దేవుని స్తోత్రం. లేకుంటే మనం మరణ భయంతోనే మరణిస్తూ ఉంటాం. ఇప్పుడు బిక్కుబిక్కుమంటూ ఉంటుంది. ఎందుకంటే అయ్యో నేను సంపాదించినంత ఎవరి వశం అవుతుంది, నేను ఇదంతా వదిలిపెట్టిపోవాలి కదా. ఈ భయం. మీరు అనుకుంటారా ధనవంతులకు నెమ్మది ఉంటుందని? చాలా సొమ్ము గడించిన వారికి, లేక బంగారాన్ని సంపాదించుకుని ఆస్తిపాస్తులు ఉన్న వారికి నెమ్మది ఉంటుందని మీరు అనుకుంటున్నారా? ఏమీ లేని వానికి చాలా నెమ్మది ఉంటుంది. అన్ని సమకూర్చుకున్న వానికి ఎప్పుడు వానికి ఇహలోక చింతలే ఉంటుంది. పైనున్న వాటిని వెతకడానికి వానికి సమయం ఉండదు, ధ్యాస ఉండదు. ఎప్పుడు భయపడుతూ ఉంటాడు. ఈ మరణ భయం నుండి విడిపించేవాడు ఎవరు? యేసు ప్రభువే కదా. హెబ్రీ పత్రిక 2:15లో ఈ మాట ఉంది. ఒకసారి చూడండి. ఇది 15వ అధ్యాయం అలాగే పెట్టుకోండి. 1 కొరింథీ 15. తిరిగి హెబ్రీ 2:14లో ఆ పిల్లలు అంటే మనమే రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు జీవితకాలమంతయు
మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసుల్లో పాలివాడాయను. పరిశుద్ధ గ్రంథంలో మీరు ఎటు చూసినా మీకు ఒక లింక్ ఉంటుంది. అదే నన్ను ఆకట్టుకున్నది. అంటే ఇట్స్ అ పర్ఫెక్ట్ ట్రూత్. నీకు ఎటు చూసినా కానీ పాత నిబంధనలకు వెళ్ళినా క్రొత్త నిబంధనలకు వెళ్ళినా నీకు ఒక లింక్ దొరుకుతూ ఉంటుందన్నమాట. అసత్యం కాదు ఇది. నువ్వు ఇక్కడ పునరుద్ధానం గురించి వాక్యం నేర్చుకున్నప్పుడు, తిరిగి లేఖనాలకు వెళ్ళినప్పుడు అదే మాట నీకు మళ్ళా కనబడుతుంది. మరణ భయం నుండి విడిపించడానికి యేసు ప్రభు లోకానికి వచ్చినాడు. మరి మరణం యొక్క బలం గలవానిని అనగా అపవాదిని వాన్ని ఓడించడానికి, ఆ మరణాన్ని మరణం ద్వారా గెలవడానికి, మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించడానికి ఆయన కూడా ఒక మనుష్యుని వలె, అంటే మనుష్యాకారంలో ఈ లోకానికి వచ్చి ఆయన తన ప్రాణాన్ని అర్పించి మరణాన్ని మరణం ద్వారా గెలిచి అలాగూ మరణ భయం నుండి మనల్ని అందరినీ విడిపించినాడు. అందుకే 1 కొరింథీ 15వ అధ్యాయంలో 54వ వచనంలో విజయమందు మరణము మృంగివేయబడెను అని వ్రాయబడిన వాక్యం నెరవేరును. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? మరణంలోనే మన అంతమైతే తప్పకుండా మరణం గెలిచినట్టు, మనం ఓడిపోయినట్టు. కానీ మరణపు ముళ్ళును ఆయన శిలువలో విరిచినాడు. మరణంతో గెలిచినాడు. మరణ భయం నుండి ఆయన ఎదురు నమ్మికించి వారిని విడిపించినాడు. అందుకే మరణం ఓడిపోయింది, మనం గెలిచినాము. విజయమందు మరణం మృంగివేయబడ్డది. అందుకే ప్రభు, ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముళ్ళెక్కడా? అంటే దాని అర్థము, ఈ జీవితంలో మన ఈ మట్టి గుడారము నుండి మన ఆత్మ దేవుని యొద్దకు వెళ్తుంది. మన్నైనది మంటికి చేరుతుంది. ఆత్మకు మరణం లేదు. వీ హ్యావ్ లాస్ట్ నథింగ్. అంటే మనకు ఏమీ పోగొట్టుకోలేదు. కేవలం గూడు విడిచి పక్షి ఎగిరిపోయినట్టే. ఒక బంగారు పంజరం చేసి ఒక రామచిలుకను పెట్టి లోపట మనం ఎన్ని జామ పండు ఇచ్చినా ఏది ఇచ్చినా దానికి ఒకటే ఆశ ఉంటుంది. ఏంటంటే ఇది బంగారం అయినా పర్వాలేదు, నాకు ఇది వద్దు, నాకు 2 రెక్కలు ఉన్నాయి, నేను ఎప్పుడు ఎగిరిపోవాలి, నేను ఆకాశ విహారంలో నేను బాగా ఎగరాలనే ఆశిస్తుంది. ఇదొక పంజరం అన్నమాట నీ శరీరం. ఇట్స్ ఎ కేజ్. అందుకే నిన్న నేను ఆ పాట పాడినాను కదా, మట్టి గుడారము ఎప్పుడు బలహీనమై నశించిపోతుంది. చేతులతో చేయబడని నిత్య నివాసంలోకి మనం ఎగిరిపోవాలి. అదే మన ధ్యాస. ఇప్పుడు ఈ చిలుకకు ఆ పంజరం ఎంత ఖరీదైంది, ఎంత బంగారంతో చేయబడ్డదైనా దాని మీద ఆశ ఉండదు. దానికి ఎగిరిపోవాలి అంతే. ఇట్ వాంట్స్ ఫ్రీడమ్. అందుకే మన శరీరాలు మూలుగుతూ ఉంటుందంటే ఎప్పుడు వయసు పైబడుతున్న కొలది మూలుగుడు. కూర్చుంటే అబ్బా అయ్యా అమ్మ అని ఎందుకంటారంటే నాకు అనిపిస్తుంది ఇట్ వాంట్స్ రిడెంప్షన్. దేవుని స్తోత్రం. ఇట్ వాంట్ టు ఫ్లై అవే. వెళ్ళిపోవాలి, ఈ గూడు వదిలేసి నా దేవుని దగ్గర వెళ్ళిపోవాలి అనే ఆశ. అందుకే మూలుగుతున్నాం అన్నమాట మనం. ఇది ఒకవేళ పర్మనెంట్ రెసిడెన్స్ అయితే మనం చాలా ఇక్కడే మనం ఉండడానికి ప్రయత్నిస్తాం. కానీ ఇది మన నిత్య నివాసము కాదు. ఇట్స్ నాట్ అవర్ పర్మనెంట్ అడ్రస్. అందుకే మనం భాగ్యవంతులం. మనం ప్రభుతో కూడా యుగ యుగాలు గడపబోతున్నాం. మరి ఈ శరీరాలు కూడా మారిపోతుంది. మహిమగల శరీరాలను మనం ధరించబోతున్నాం అని మనం గమనించాలి. అందుకే కొన్ని సత్యాలు ఈరోజు మనం ధ్యానిద్దాం. 58 వచనాలు ఈరోజు 20 నుండి 28 వరకు ధ్యానించబోతున్నాం. 1 కొరింథీ 15వ అధ్యాయం 20 నుండి 28. ఇప్పుడైతే నిద్రించిన వారిలో, ఇక్కడ కూడా నిద్ర అని అంటున్నాడు చూడండి, అక్కడ కూడా నిద్ర అని అంటున్నాడు. అంటే మరణము ఎవరికైనా సంభవిస్తే క్రైస్తవ విశ్వాసం ఏంటంటే వారు నిద్రిస్తున్నారు. అన్యులకు అది గమ్మత్తుగా ఉంటుంది. వీళ్ళకి మతిపోయిందేమో, మనిషి చనిపోయినాడంటే వీళ్ళు నిద్రపోయినాడంటారు ఏంటి అక్కడ. అందుకే లాజరు చనిపోయినప్పుడు కూడా ఆయన నిద్రిస్తున్నాడు, ఆయన లేపబోదాం రండి అని అంటాడు యేసుప్రభు. ఇక్కడ కూడా అదే మాట పౌలు వాడుతున్నాడు. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. మనుషుని ద్వారా మరణం వచ్చెను గనుక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానమును కలిగెను. ఆదామునందు అందరూ ఎలాగో మృతి పొందుతున్నారు అలాగనే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడదు.
ప్రతివాడును తన తన వరుసలో బ్రతికింపబడు. ప్రథమ ఫలము క్రీస్తు. తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడదు. అటు తరువాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యం అప్పగించును. అప్పుడు అంతము వచ్చును. ఎందుకనగా తన శత్రువులందరినీ తన పాదముల క్రింద ఉంచు వరకు ఆయన రాజ్య పరిపాలన చేయుచుండవలెను. కడపట నశింపజేయబడు శత్రు మరణం. దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల క్రింద లోపరిచి ఉంచాను. సమస్తమును లోపరచబడి ఉన్నదని చెప్పినప్పుడు ఆయనకు సమస్తమును లోపరిచిన వాడు తప్ప సమస్తమును లోపరచబడి ఉన్నదన్న సంగతి విషదమే. మరియు సమస్తమును ఆయనకు లోపరచబడినప్పుడు దేవుడు సర్వమగు నిమిత్తం కుమారుడు తనకు సమస్తమును లోపరిచిన దేవునికి తానే లోబడు. నేను చాలా మీకు సులువుగా అర్థం చేస్తాను. ఇది అంత తొందరగా మీకేమీ గ్రహింపు ఉండదు, కానీ ఐ విల్ ట్రై మై బెస్ట్ ద హెల్ప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ టు మేక్ యూ అండర్స్టాండ్ ఈజియర్. మీకు మరి అర్థం కావాల్సింది ఏంటంటే, మరణం మనకు ఒక అంతం కాదు. తప్పకుండా క్రీస్తు ఏ విధంగా లేపబడినాడో మనం కూడా పునరుద్ధాన శక్తిని, ఆ మహిమను పొందుకోబోతున్నాము. మరణం మనకు ఒక నిద్ర. ఇప్పుడైతే నిద్రించిన వాళ్ళు ప్రథమ ఫలము క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. ఈ ప్రథమ ఫలం అంటే దీని అర్థం పాత నిబంధనలో లేవియాఖండం 23వ అధ్యాయంలో ఒక కట్టడ ఉండింది ఇశ్రాయేల్ ప్రజలకు. వారు పంటను పండించిన తర్వాత ప్రథమ ఫలాన్ని తీసుకొని వారు ఆలయంకి వచ్చి సమర్పిస్తారు. పంటలో ఉన్న అంటే విస్తారంగా పంట పండిన తర్వాత మొట్టమొదటి పంట తీసుకొని వారు మరి యాజకుని దగ్గరికి తీసుకొని వస్తారు. లేవియాఖండం 23:9-10 చూడండి. మరి యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చును, నీవు ఇశ్రాయేలుతో ఇట్లనము, నేను మీకు ఇచ్చున్న దేశమును మీరు వచ్చి దాని పంటను కోయినప్పుడు మీ మొదటి పంటలో ఒక్క పనను యాజకుని యొద్దకు తేవలేను. అది వారి కట్టడ. ఇప్పుడు కూడా చాలామంది ఏదైనా కింద కూడా ఒక సహోదరి ఒక గంపడి మామిడి పండ్లు తీసుకొని తెచ్చి ఇచ్చేది. అంటే అది ఇంకా మక్కలేదు. ఆమె అనేది మాకు మామిడి తోట ఉంది, మరి మేము మీకు మొట్టమొదటి ఫలాలు తీసుకొని వచ్చినాం అంటే దేర్ ఆనరింగ్ గాడ్, దేవుని ఘనపరచడం. వారికి కలిగిన దాంట్లో మొట్టమొదటి కొంచెం కోళ్ళు పెంచుతారు, మొట్టమొదటి పెట్టిన గుడ్డును తెచ్చి ఆలయానికి ఇస్తారు. అదంతా దేవునికి ఇష్టమైన పనులే. పాత నిబంధనలో కూడా ఆ కట్టడం ఉంది. అంటే యూఆర్ రెస్పెక్టింగ్ గాడ్, యూఆర్ ఆనరింగ్ గాడ్. ఎందుకంటే నీకు కష్టం చేయడానికి శక్తినిచ్చి నిన్ను కాపాడి, నీ పంటను కాపాడి, దేవుడు నీకు తోడున్నాడని ఆ ఫలాన్ని ఇచ్చినాడు. ఆ ఫలంలో మొదటి ఫలం తెచ్చి నీవు దేవునికి అర్పిస్తున్నావు అని అర్థం. మరి ఇక్కడ ఎందుకు ఈ మాట అన్నారు? 1 కొరింథీ 15వ అధ్యాయం 20వ వచనంలో యేసు ప్రభువే ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడినాడు. అంటే ఏ విధంగా పంటలో నుండి ప్రథమ ఫలము అర్పింపబడుతుందో దేవునికి, అలాగే మృతులలో నుండి ప్రథమ ఫలంగా క్రీస్తు పునరుద్ధానుడైనాడు. అంటే దాని అర్థం ఇప్పుడు పంట నుండి మరి ప్రథమ ఫలం తీసుకొస్తే ఇంకా పంట ఉందని అర్థం కదా. అలాగే క్రీస్తు ప్రథమ ఫలంగా మరి మృతులలో నుండి లేచినాడు. అంటే దాని అర్థం ఇంకా ఆయన విశ్వాసం ఉంచువారు కూడా ఇలాగే పునరుద్ధానం పొందవలసి ఉన్నది అని అర్థం చేసుకోవాలి. అంటే ఈజ్ ద ఫస్ట్ ఫ్రూట్ ఆఫ్ రిజరక్షన్. దట్ మీన్స్ there is yet so many souls to be experiencing that resurrection. అంటే యేసు ప్రభు పునరుద్ధానుడైనాడు అంటే మరి ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన ముగ్గురిని లేపినట్టు యాయిరు కుమార్తెను, విధవరాల కుమారుని, లాజరును, చచ్చిన ఈ ముగ్గురిని కూడా ఆయన లేపినాడు. అది పునరుద్ధానం కాదు. అది వారు మరణం నుండి లేపబడినారు, కానీ వారు తిరిగి మరణించినారు. కానీ యేసు ప్రభు లేచిన తర్వాత తిరిగి మరణించలేదు. అది పునరుద్ధానం. దేవుని స్తోత్రం. ఒక్కసారి యేసు ప్రభు మరణాన్ని గెలిచిన తర్వాత మళ్ళీ తిరిగి మరణం అనుభవించలేదు. దాని గురించి వివరిస్తున్నాడు అన్నమాట. ఒక్కసారే మనము మరణం పొందుతున్నాం,
తర్వాత మనకు పునరుద్ధానం ఉన్నదని, క్రీస్తు ఏ విధంగా మొట్టమొదట లేచినాడు అలాగే మనము ఆయన యందు విశ్వాసం ఉంచి అట్టి పునరుద్ధాన్ని మనమందరం కూడా ఆయన యందు విశ్వాసం ఉంచేవారు పొందబోతున్నామని అర్థమైతే ఒకసారి గట్టిగా దేవుని స్తుతించండి. హల్లెలూయా. దేవుడే మీకు అర్థం చేస్తాడు, పరిశుద్ధాత్ముడు. మనుషుని ద్వారా మరణం వచ్చాను కనుక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానము కలిగింది. 21వ వచనం. పాపము ఎవరి ద్వారా వచ్చింది? మొదటి ఆదాం ద్వారా వచ్చింది. మొదటి ఆదాం ద్వారా పాపం వచ్చింది, పాపం ద్వారా మరణం వచ్చింది. కడపటి ఆదాము క్రీస్తు, రెండవ ఆదాం క్రీస్తు. రెండవ ఆదాం ద్వారా నీతి వచ్చింది, నీతి ద్వారా జీవం వచ్చింది. ఇక్కడ ఆదాము పాపం చేసినాడు, మరణం అనే పంటను కోసినాడు. పాపం వల్ల వచ్చే జీతం మరణం. ఇక్కడ ఆ మరణాన్ని ఓడించడానికి, ఆ మరణపు ముళ్ళు విరవడానికి, ఆ పాపాన్ని మరి తుడిచివేయడానికంటే, మానవునికి విజయం ఇవ్వడానికి, పాప క్షమాపణ కలగడానికి యేసు ప్రభు నరవతారిగా వచ్చి శిలువ మరణం పొంది దేవుని నీతిని జరిగించి తర్వాత ఆ నీతి ద్వారా విజయము జీవము అనుగ్రహించడానికి, అంటే తన యందు విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్య జీవము పొందుకొనుట కంటే ఇటర్నల్ లైఫ్, నిత్య జీవాన్ని అనుగ్రహించడానికి ఆయన వచ్చినాడు. అందుకే ఈ మాట ఇక్కడ రాసి ఉంది. ఆదామునందు అందరూ ఎలాగ మృతి పొందుతున్నారు అలాగనే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడతారు. ఆ మొదటి పురుషుడు ఆదామునందు పాపం వలన అందరూ మృతి పొందినారు. రెండవ ఆదామునందు మరి అది క్రీస్తు ద్వారా జీవము, ఆ జీవము ద్వారా అందరూ ఆయన యందు విశ్వాసం ఉంచి బ్రతికింపబడుతున్నారు. అంటే మధ్యలో పాప క్షమాపణ అనే కార్యక్రమం జరిగింది. యేసు ప్రభు పాపులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చిన మాట నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది. పాపి పశ్చాత్తాపమైన హృదయంతో ప్రభునందు విశ్వాసం ద్వారా పాపమును ఒప్పుకుంటున్నాడు, ప్రభు తట్టు తిరుగుతున్నాడు, ఆయన యందు నమ్మకం ఉంచి ఆయన రక్తం ద్వారా ఆయన క్రయధనం చేసినాడు సిలువలో, ఆ రక్తం ద్వారా విమోచింపబడుతున్నాడు, ప్రతి దుర్నీతి నుండి విడిపింపబడుతున్నాడు, నిత్య జీవానికి వారసుడైపోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనకు దొరికేది ఏంటి ఈ క్రైస్తవత్వంలో అంటే మరణ భయం నుండి విడుదల, నిత్య జీవాన్ని మనం సంపాదించుకుంటున్నాం. అందుకే ఇది జీవ మార్గం, ఇది మరణ మార్గం కాదు. పాపులకు మరణ మార్గమే వారి గతి. పాపము నిన్ను నిత్య నరకంలోకి నెట్టేస్తుంది. క్షమింపబడిన పాపి యేసునందు విశ్వాసం ఉంచి వాడు నిత్య జీవాన్ని సంపాదించుకుంటున్నాడు. రెండు మార్గాలు, జీవం మరణం, నరకం పరలోకం. నిత్య జీవం నిత్య మరణం, అది ఇక్కడ మనకు అర్థమవుతుంది. అలాగనే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడదు, ప్రతి వాడును తన తన వరుసల్లో బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు. ప్రథమ ఫలం అంటే ఇప్పుడు నేను మీకు అర్థం చేసినాను కదా, క్రీస్తు అంటే ఈ ప్రథమ ఫలము ఎప్పుడు కూడా పంటకు సూచనగా ఉంది. పెద్ద పంట ఉందన్నమాట, అందుకే ప్రథమ ఫలం. అంటే విస్తారమైన ఆత్మలు ప్రభువునందు విశ్వాసం ఉంచువారు ఉన్నారు. దానికి మొట్టమొదట రుజువుగా యేసుక్రీస్తు ప్రథమ ఫలముగా పునరుద్ధానుడైనాడని అర్థం. మృతులలో ప్రథమ ఫలముగా క్రీస్తు లేపబడ్డాడు. మరి క్రీస్తు యొక్క పునరుద్ధానమే మృతుల పునరుద్ధానమునకు ఆరంభం, నాంది. మృతులు పునరుద్ధానులు అవుతారని మనం ఎలా నమ్మాలి? ఎందుకు అంటే క్రీస్తు పునరుద్ధానుడైనాడు కాబట్టి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బికాస్ జీసస్ రోజ్ ఫ్రమ్ ద గ్రేవ్, హి వాజ్ రిజరెక్టెడ్, డెఫినెట్లీ ఆల్ ఆఫ్ us who believe in Jesus will have resurrection. అదనమాట దానికి ఆరంభం, అంటే దానికి కీ. క్రీస్తు పునరుద్ధానము మృతుల పునరుద్ధానమునకు ఆరంభం, నాంది అని అర్థం చేసుకోవాలి.
మృతులు పునరుద్ధానులు అవుతారు. క్రీస్తునందు చనిపోయిన వారు తిరిగి బ్రతుకుతారు. వారి ఆత్మలు కుళ్ళు పట్టవు, వారి ఆత్మలు భద్రంగా ఉన్నాయి, అది దేవుని యొద్దకు వెళ్ళిపోతుంది. దానికి సూచనని యేసు ప్రభు యొక్క పునరుద్ధానము. అంటే మొదటి ఆదాము పాపమునకు మరి మరణమునకు కారకుడు, రెండవ ఆదాము క్రీస్తు నీతికి జీవమునకు కారకుడు అని అర్థం. పాపము ఆదాము ద్వారా వచ్చింది, క్రీస్తు రాకతో పాపపు శృంఖలములు త్రుంచి విశ్వాసికి విడుదల కలిగింది అని అర్థం చేసుకోవాలి. మరి మరణాన్ని జయించే జీవము మనకు క్రీస్తు ద్వారా అనుగ్రహింపబడింది. దానికి రుజువు యేసు యొక్క పునరుద్ధానం. అర్థమైందా? చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. అర్థం కాకుంటే కూడా స్తుతించండి. పరిశుద్ధాత్ముడు మీకు అర్థం చేస్తాడు. అంటే క్రీస్తు రాకడతో, క్రీస్తు మొదటి రాకడతో లోకమునకు నూతన శక్తి ప్రవేశించిందన్నమాట. దిస్ పవర్ ఇన్ యువర్ బిలీఫ్. నీ నమ్మకంలో ఒక గొప్ప శక్తి ఉన్నది. నమ్మితే ఏం దొరుకుతుంది? క్రీస్తునందు విశ్వాసం వస్తే మనకి నమ్మాలి. ఇది విశ్వాసమే, ఇది ఈ ప్రయాణమే విశ్వాస ప్రయాణం. యేసుప్రభు ముందే చెప్పినాడు, చూచి నమ్మువారు కంటే చూడక నమ్మువారు ధన్యులు. మనం ఏం చూడలేదు, యేసుప్రభుని కూడా చూడలేదు. ఇంకా తోమా అవిశ్వాసి అంటున్నాడు, నేను గాయాల్లో చేయి పెడితే తప్ప, నీ ప్రక్కలో నా చేయి పెడితే తప్ప నేను నమ్మను. అట్టి వానికి ప్రత్యక్షతనిచ్చి వాని నమ్మకాన్ని స్థిరపరిచి గొప్ప అపోస్తులు అయిపోయినాడు. భారతదేశానికి వచ్చినాడు, సువార్త ప్రకటించినాడు, హతసాక్షిగా మారిపోయినాడు. మనం ఆయన ద్వారా, అంటే ఆ అపోస్తులు భారతదేశానికి రావడం ద్వారా మనం ఇంతమంది, ఇంకా ఎంతోమంది ప్రభువునందు విశ్వాసం ఉంచినాము. దేవునికి స్తోత్రం. ప్రభు ముందే చెప్పినాడు, ఒక గోధుమ గింజ భూమిలో పడి చస్తేనే కానీ అది విస్తారంగా ఫలించదు. అంటే నన్ను చాలా ఆకర్షించిన కార్యం ఏంటంటే, సాధారణంగా మరణం అంటే అందరు భయపడతారు. ఇప్పుడు ఎవరైనా చంపడానికి వస్తే కొద్దిగా భయం, దిగులు ఉంటుంది. కానీ క్రీస్తునందున్న వారికి అట్టి భయంతో పని లేదు. ఎందుకంటే మనకు తెలుసు మరణం ఒక అంతం కాదు. ఈ గింజలో జీవం ఉన్నది. అది ఒకవేళ భూమిలో పడి పాతపెట్టినబడినా కానీ అది తిరిగి కోకొల్లలుగా ఫలిస్తుంది అని ప్రభు చెప్పినాడు. కాబట్టి ప్రభు కొరకు మనం ఒకవేళ బలి కావాల్సి వచ్చినా దాంట్లో చింతించే అవసరం లేదు. ఎంతోమంది హతసాక్షులు తమ ప్రాణాలు ప్రభు కొరకు అర్పించినారు. దానివలన నష్టం రాలేదు. దానివలన కోకొల్లలుగా దేవుని బిడ్డలు విస్తరించినారు. దేవునికి స్తోత్రం. అంటే అంతరించలేదు, పైగా ఇది విస్తరించింది. అంటే దాంట్లో జీవం ఉన్నది కదా, తప్పకుండా జీవం ఉన్నదే వర్ధిల్లుతుంది. క్రీస్తు బీజం ఉన్నది, క్రీస్తు జీవం ఉన్నది. మనం చేసే ప్రతి కార్యంలో, మనం తలంచే ప్రతి తలంపులో, మనం ఇలా కూడుకోవడంలో కూడా క్రీస్తు జీవం ఉన్నది. అందుకే మన ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదు. దేవుని స్తోత్రం. ఇలా కూడుకోవడం వ్యర్థం కాదు, పాటలు పాడడం వ్యర్థం కాదు, ఆరాధించడం వ్యర్థం కాదు, ఉపవాసం ఉండడం వ్యర్థం కాదు, వాక్యం చదవడం వ్యర్థం కాదు, కలిసికట్టుగా ప్రార్థన చేయడం వ్యర్థం కాదు. ఎందుకంటే యేసు సజీవుడు, ఆయన జీవం మనలో ఉంది, ఆయన ఉనికి కలిగి ఉన్నాము, మనకు ఒక నిరీక్షణ ఉన్నది. మనము వెర్రివారిగా ఇతరులకు కనబడుతున్నా మనము క్రీస్తు శక్తితో అణువణువున నింపబడిన వారం. దేవునికి స్తోత్రం. మనం జీవం గల వారం, క్రీస్తు జీవం మనలో ఉన్నది కదా. అది చాలా గొప్ప కార్యం. ఒకరోజు నేను ఒక హాస్పిటల్ దర్శించడం అయింది. అప్పుడు అంటే సంఘంలో ఉన్న ఒక విశ్వాసి అస్వస్థత ఉంటే, కొన్ని సంవత్సరాల ముందు నేను హాస్పిటల్ పోయి మరి ప్రార్థన చేసినప్పుడు అక్కడ చాలామంది అన్యులు ఆ హాల్లో ఉన్నారు. చాలామంది, నాకు అనిపిస్తే 10-15 మంది. నేను నా యూజువల్ డ్రెస్లో బైబిల్ పట్టుకొని పోయి ప్రార్థన చేయడం చూసినారు. చూసి, మీరు చెప్తే నమ్మరేమో కానీ నమ్మాలి, ప్రతి బెడ్ నుండి చెయ్యి ఇట్లా చూపెట్టి నన్ను నమ్మన్నారు దగ్గరికి. వాళ్ళ బెడ్ దగ్గర నన్ను రమ్మని ప్రార్థన చేయమని కోరుతున్నారు. నాకు చాలా ఆశ్చర్యమైంది. దేవుని స్తోత్రం.
వాళ్ళు ఎలా తెలుసుకున్నారు నేను ప్రార్థన చేస్తానని? అలా ప్రార్థన చేయడానికి వారి మార్గంలో ఎవరు లేరేమో. వారు ఎంత కోరుకుంటున్నారంటే మా అని రోగులు. అప్పుడు నేను ఒక గంటకు పైగా నేను అక్కడ స్పెండ్ చేయాల్సి వచ్చింది. నన్ను అందరు పిలిచినారు. ఒకరు పిలిస్తే ఇంకొకరు పిలుస్తున్నారు, పిలవకుండా ఎవరు లేకున్నారు. రకరకాల రోగంతో బాధపడుతున్నారు. నేను ప్రతి బెడ్ దగ్గర పోయి ప్రార్థన చేసినాను. చివరిగా ఒక బెడ్ దగ్గర వచ్చినప్పుడు ఆమెకు యూరిన్ పోకుండా ఆమె కడుపు ఒక గుట్టలాగా భయంకరంగా వాసిపోయి ఉన్నదనమాట. మరి పొట్ట విపరీతంగా వాసి ఉంది. ఆమెకు నొప్పి భరించలేక ఆమె ముఖంలో అంతా కనబడుతుంది నొప్పి. ట్యూబ్ పెట్టినారు కానీ ఆ ట్యూబ్లోకి యూరిన్ రావడం లేదు, శబ్దం రావడం లేదు. నన్ను ఆ చెయ్యిట పట్టుకుంది, ప్రార్థన కోరుతుంది. నేను చాలా కరిగిపోయినా, నా కన్నీళ్ళు వచ్చినాయి. ఆమె నొప్పి చూస్తుంటే నేనేం ఇచ్చినానంటే, మరి పక్క బెడ్కు పోయినాను కదా, వారి దగ్గర నూనె ఇచ్చినాను, ప్రార్థన నూనె తీసి ఆమె పొట్ట మీద అంతా రాసి ప్రార్థన చేసి కన్నీళ్లతో ప్రార్థన చేసి నేను వచ్చేసాను. వాళ్ళకు నా ఫోన్ నంబర్ కూడా ఇచ్చినాను. నేను ఇంటికి వచ్చేలోగా వారు నాకు ఫోన్ చేసాము, ఒక అద్భుతం జరిగింది, 4-5 బకెట్ల యూరిన్ పోయిందమ్మా. దేవుని స్తోత్రం. యూరిన్ అంతా పోయింది, ఆమె పొట్ట సాఫ్ అయిపోయిందమ్మా. డాక్టర్స్ అంటారు ఈమె బతుకుతుందని అంటున్నారు. అంటే ఏమైంది అంటే జీవము గల ప్రభు నామములో నేను ప్రార్థన చేసినాను అంతే. ఆ మహిమ నాలో లేదు, ప్రభు నామంలో ఉన్నది ఆ శక్తి. నేను ఆ నామము ద్వారా ప్రార్థించినప్పుడు ఆమెకు వెంటనే విడుదల కలిగింది. ఆమె మరి తిరిగి ఆలయంకి వచ్చింది. దేవుని వాక్యం ఆమెతో చెప్పగలిగినాను. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ మ్యాటర్, ఇట్స్ సమ్ వెరీ వెరీ గ్రేట్ థింగ్ టు హ్యావ్ ద నేమ్ ఆఫ్ జీసస్. దేవుని స్తోత్రం. అందుకే ఈ జీవము గల దేవుని నామం, ఈ నామంలో ఎంత గొప్ప శక్తి, ఎంత జీవం ఉన్నది. ఈ నామంలో నువ్వు అడిగినవన్నీ పొందుకుంటున్నావు. ఇతరుల కొరకు నువ్వు చేసిన ప్రార్థన కూడా అంగీకరింపబడుతుంది. అందుకే పౌలు భక్తుడు ఫిలిప్పీలకు రాస్తూ ఈ మాట అంటాడు. మీరు మాటి మాటికి దీన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 9 నుండి 11 చదివితే, ఫిలిపియన్స్ 2nd chapter 9-11, అందుచేత పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతివాని మోకాలను యేసు నామమున వంగునట్లును, ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొన్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించారు. గొప్ప నామం అండి ఇది. ఈ నామంలో నీకు రక్షణ, ఈ నామంలో విడుదల, ఈ నామంలో స్వస్థత, ఈ నామంలో ఐశ్వర్యం, ఈ నామంలో నీ సమస్యలకు పరిష్కారం, ఈ నామంలో పాప క్షమాపణ, ఎన్నెన్ని ఆశీర్వాదాలు ఈ నామంలో. అంటే ఈ నామంలో జీవం ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు 1 కొరింథీ 15వ అధ్యాయంకు తిరిగి రండి. అంతే. ఇక్కడ 24 నుండి 28 వచనాలు కూడా యేసుక్రీస్తు మరి అధికారాన్ని సూచిస్తున్న మరి వాక్యాలు అవి. అంటే క్రీస్తు పునరుద్ధానమునందు విశ్వాసం ఉంచు వారందరూ కూడా జీవమునకు వారసులవుతారని పౌలు సెలవిస్తున్నాడు. క్రీస్తునందు విశ్వాసం ఉంచు వారందరూ కూడా పునరుద్ధానము పొందుకుంటారు, మరి వారు జీవానికి వారసులవుతారని ఆయన ఒక్కాణించి చెప్తున్నాడు. క్రీస్తు రాకడతోనే లోకంలో నూతన శక్తి ప్రవేశించింది. ఈ శక్తి ద్వారానే మనం సేవ చేయగలుగుతున్నాం. పౌలు భక్తుడు రోమా 1:16 ఉంటాడు, సువార్త అనేది దేవుని శక్తి, దీంట్లో జీవం ఉన్నది. సువార్త చెప్పగానే ఎందుకు అనేకులు ప్రభు తట్టు తిరుగుతున్నారు అంటే దేర్ ఇస్ లైఫ్ ఇన్ గాస్పల్. సువార్త ప్రకటించండి అని అంటున్నాడు కదా, ఆ ప్రకటనలో శక్తి ఉంది, ఆ వాక్కులో శక్తి ఉన్నది. అది జీవాన్ని కలుగజేస్తుంది. అపరాధముల చేత పాపుల చేత చచ్చిన వారిని కూడా క్రీస్తులో ఏం చేస్తుంది? అది బ్రతికిస్తుంది. హల్లెలూయా చెప్తాను ఒకసారి. చచ్చిన వారిని బ్రతికిస్తుంది సువార్త. అందుకే మానవులకు పాపము నుండి, మరణము నుండి, దాస్యము నుండి విడుదల క్రీస్తు యొక్క రాకడ ద్వారా ప్రకటింపబడినది. దేవునికి స్తోత్రం. మరణము నుండి, మరి పాపము నుండి, దాస్యం నుండి, పాపం ద్వారానే మరణం, పాప క్షమాపణ కలిగినప్పుడు జీవము, నూతన జీవం, నిత్య జీవం. పాపము చేసిన వాడు ఎప్పుడు పాపానికి దాసుడు.
పాపం చేసి ఎవడు సంతోషంగా ఉండలేడు. మరొకసారి చెప్తున్నాను, పాపం చేస్తే నువ్వు దేవుడు అనుగ్రహించు మహిమను ఏం చేస్తున్నావు? కోల్పోతున్నావు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పోగొట్టుకుంటున్నారు. పాపము చేసి ఏ ప్రయోజనం లేదు. బాగా ఆలోచించండి. నువ్వు ఈరోజు పాపంలో ఉంటే నువ్వు చాలా నష్టపోతావు. మొట్టమొదట నష్టపోయేది దేవుని నుండి వేరైపోతావు, సహవాసానికి దూరం అయిపోతావు, వాక్యానికి దూరం అయిపోతావు. నీకు ఒరిగేదేమీ లేదు పాపం చేసి. అందుకే పాపం చేసేవాడు దాన్ని ఒప్పుకొని వదిలిపెట్టి దేవుని కనికరాన్ని పొందుకోవాలి, దేవుని తట్టు తిరగాలి. దట్స్ ద ఓన్లీ వే. తన అతిక్రమలను దాచిపెట్టకుండా ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టాలి. ఇదే పాపికి ఉన్న మార్గం. పాపి యేసు ప్రభు నామాన్ని ఒప్పుకోవాలి. హృదయమందు యేసు ప్రభు ఇన్ని గొప్ప కార్యాలు నీ కొరకు చేయడానికి వచ్చినాడని నమ్మి నోటితో ఒప్పుకొని విడుదల పొందాలి. అది నీకు శక్తిగా మారిపోతుంది. అందుకే సువార్త దేవుని శక్తి అయి ఉన్నది. అంటే మరి తర్వాత ఆయన యందు విశ్వాసం ఉంచేవాడు బ్రతికింపబడుతున్నాడు, పునరుద్ధానం పొందుకుంటున్నాడు, నిత్య జీవానికి వారసుడు అవుతున్నాడు. తర్వాత మీరు కింది వచనాలు చూసినప్పుడు అధికారం గల వాని వలె నిన్ను ఆయన చేయగలడు. యేసు ప్రభువుకు సమస్త అధికారం తండ్రి అయిన దేవుడు అనుగ్రహించినాడు. మీరు ఎఫెసీ పత్రిక చూసినప్పుడు మొదటి అధ్యాయంలో మీకు కనబడుతుంది, తండ్రి అయిన దేవుడు యేసు ప్రభువుకి ఇచ్చిన అధికారము ఎలాంటిది. ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయం 20 నుండి నేను చదువుతున్నాను. ఆయన ఆ బలాతిశయం చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యం కంటేను, అధికారం కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వం కంటేను ఈ యుగమునందు మాత్రమే గాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉండెను. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తం పైన ఆయన సంఘమునకు శిరస్సుగా నియమించారు. ఆ సంఘము ఆయన శరీరం, సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత అయి ఉన్నది. సంఘము శక్తిగలది. ఎందుకంటే ఆయన సంఘము నాకు శిరస్సుగా ఉన్నాడు. సంఘమే ఆయన శరీరంగా ఉన్నది. ఆయన అధికారం గలవాడుగా ఉన్నాడు. ఆయన సమస్తమైన ఆధిపత్యం కంటే, అధికారం కంటే, శక్తి కంటే, ప్రభుత్వం కంటే ఆయన శక్తి గలవాడు. ప్రతి నామం కంటే ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయనకు తండ్రి అయిన దేవుడు స్థానాన్ని ఇచ్చినాడు. సమస్తము ఆయన పాదముల క్రింద ఉన్నది. ఈరోజు దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, మీరు ప్రార్థనలో కూడా చాలా గట్టి నమ్మకం గలవారై ఉండాలి. ఎందుకంటే దేవుడు సమస్తము క్రీస్తు పాదముల క్రింద ఉంచినాడు. క్రీస్తు వచ్చి మరి ఆయన సమస్తాన్ని ఓడించినాడు. చూడండి, ఆయన మరణాన్ని ఓడించినాడు, పాపాన్ని ఓడించినాడు, సాతాన్ని ఓడించినాడు, గెలుపొందినాడు. ఆయన పునరుద్ధానం అంటేనే విజయోత్సవం కదా. విజయం అంటే ఈ గాట్ సచ్ ఏ గ్రేట్ ట్రయంఫ్ ఓవర్ ద ఈవిల్, ఓవర్ ద డెత్, ఓవర్ ద సిన్, ఓవర్ ద గ్రేవ్. అంటే మరణ బంధకములు ఆయనను బంధించి ఉండలేదంట. అంత శక్తిగలవానిగా మరణాన్ని గెలవడానికి అంత బలాతిశయం చేత యేసు ప్రభువును తండ్రి అయిన దేవుడు నింపినాడని, సమస్తము ఆయన పాదముల క్రింద ఉంచినాడని, సంఘమునకు ఆయన శరీరము, ఆ శరీరము సంఘం అయితే ఆ సంఘానికి ఆయన శిరస్సుగా ఉన్నాడని, ఇవన్నీ ఇక్కడ ఎఫెసీ పత్రికలో వివరిస్తున్నాడు. అంటే తండ్రి అనే దేవుడు క్రీస్తుకు సమస్త అధికారము ఇచ్చినాడు. ఈ అధికారాన్ని క్రీస్తు పొందుకున్న తర్వాత, సమస్తాన్ని గెలిచిన తర్వాత, క్రీస్తు తనకు సమస్తమును లోబరిచిన తండ్రికి సంపూర్ణ విధేయత చూపుతున్నాడని ఈ వాక్య భాగంలో అర్థం. అంటే ప్రథమ ఫలము అర్పణతో తర్వాత ఫలము పరిశుద్ధత పొందుకుంటుంది, పరిశుద్ధత చేయబడుతుందని మనం ఇంతకుముందు చదివినాము. క్రీస్తు ప్రథమ ఫలముగా అర్పింపబడినాడని. అంటే దాని అర్థము క్రీస్తు మొట్టమొదట పునరుద్ధానుడైనాడు, తర్వాత ఇంకా గొప్ప పంట ఉన్నది, దానికి నాంది ప్రభువుగా ఉన్నాడు. ప్రభు పునరుద్ధానుడైనట్టు ఆయన యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు కూడా ఆత్మ మరణము లేనివాడుగా ఉంటాడు ఈ లోకంలో అని అర్థం. సంఘము
అంటే సంఘము ఆయన శరీరంగా అర్పించడం ద్వారా పరిశుద్ధంగా చేయబడింది. సంఘానికి పరిశుద్ధతనే అలంకారంగా ఉన్నది. ఆయన సంఘముల మధ్యలోనే ఆయన జీవిస్తున్నాడు, చలిస్తున్నాడు. సంఘముగా కూడి రావడం ద్వారా మనం ఆయన శక్తిని, పునరుద్ధాన బలాన్ని ఎప్పుడు మనం అనుభవిస్తున్నాం, ఆ జీవాన్ని మనం పొందుకుంటున్నామని అర్థం. తర్వాత మరి క్రీస్తు ఎప్పుడైతే తిరిగి వస్తాడో ఆయన యందు మృతులైన వారు మొదట తప్పకుండా లేస్తారు. ఈ విశ్వాసం మనది. అది ప్రకటన గ్రంథంలో కూడా రాస్తుంది. విశ్వాసులు నిద్ర నుండి మేల్కొంటారు. ఎందుకంటే మరణము, పాపము, సాతానుడు, ఈ శత్రువు ఓడిపోయినాడు. అదే 1 కొరింథీ 15వ అధ్యాయంలో మీరు చూసినప్పుడు సమస్తము ఆయన లోపరుచుకున్నాడు. కడపట నశింపజేయబడు శత్రువు మరణం. 26వ వచనం చూడండి, 1 Corinthians 15:26. మరణము అనే శత్రువును ఓడించినాడు ప్రభు. సమస్తం క్రీస్తు పాదముల క్రింద ఉన్నదని ఆయన సమస్తాన్ని లోపరుచుకున్నాడు. అంటే సర్వ అధికారము గలవానిగా ఆయన విజయాన్ని చాటించినాడు అనే అర్థం. చివరిగా ఒక మాట నేను చదివి ముగిస్తాను. మార్క్స్ సువార్త తీయండి. సువార్తల్లో కూడా ఈ మాట 13వ అధ్యాయము 26వ వచనం. అప్పుడు మనుష్య కుమారుడు మహాప్రభావంతోనూ మహిమతోనూ మేఘారూఢుడై వచ్చుట చూసేదను. అప్పుడు ఆయన తన దూతలను పంపి భూమి అంతం మొదలుకొని ఆకాశాంతం వరకు నలుదిక్కుల నుండి తాను ఏర్పరచుకున్న వారిని పోగు చేయించాం. అంటే మృతుల పునరుద్ధానం గురించి ఇక్కడ చెప్పబడి ఉన్నది. అంటే ఏమవుతుంది, ఏం కాబోతుంది? మరణ భయం లేకుండా తన బిడ్డలు జీవిస్తారు ఈ లోకంలో. మరణానికి భయపడరు. వారికి తెలుసు ఏమేమి జరగబోతుందో ముందే ప్రభువు పలికినాడు. మత్తయి 13:24. ఆ దినంలో ఆ శ్రమ తీరిన తర్వాత చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు తన కాంతినియ్యడు, ఆకాశం నుండి నక్షత్రములు రాలును, ఆకాశం మందలి శక్తులు కదిలింపబడును. అప్పుడు మనుష్య కుమారుడు మహాప్రభావంతోనూ మహిమతోనూ మేఘారూఢుడై వచ్చుట చూచెదరు. ఇప్పుడు 2వ రాకడలో ఇవన్నీ వివరించబడుతుంది. అప్పుడు ఆయన తన దూతలను పంపి భూమి అంతా మొదలుకొని ఆకాశంతం వరకు నలుదిక్కుల నుండి తాను ఏర్పరచుకున్న వారిని పోగు చేయను. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 13వ వచనంలో కూడా ఉంది. మరణ భయం లేదు దేవుని బిడ్డలకు. సర్వాధికారం గల ప్రభువును మనం ఆశ్రయిస్తున్నాము కాబట్టి మృతిని గెలిచిన ప్రభు మనల్ని కూడా తన వలె మృతిని గెలవడానికి, అంటే పునరుద్ధాన మహిమను మనకు కూడా అనుగ్రహించబోతున్నాడు. అందుకే ఇక్కడ పద్మస్ దీపంలో ఉన్న యోహాను భక్తుడు రాస్తున్నాడు, ప్రకటన 14:13. ఇప్పటి నుండి ప్రభువునందు మృతినందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకం నుండి ఒక స్వరం చెప్పగా వింటింది. ప్రభునందు నీ ఒకవేళ మరణం పొందితే, అంటే వెన్ యూ డై ఇన్ ద లార్డ్, అంటే నీవు ప్రభు బిడ్డగా ఉండి ప్రభువుని అంగీకరించి ఈ విశ్వాసంలో ముందుకు సాగి ప్రభునందు మృతి పొందు మృతుడు ధన్యుడని అంటున్నాడు. ఇది బ్లెస్సెడ్ హూ ఈజ్ డైయింగ్ ఇన్ ద లార్డ్. అందుకే ఇదొక నిద్రగా పరిగణింపబడుతుంది. ప్రభువునందు మృతినందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకం నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోనని ఆత్మ చెప్పుచున్నాడు. అంటే మరణ భయం నుండి మనకు విడుదల కలిగింది యేసు ప్రభు రాకడ ద్వారా. మరణం అంటే భయం లేదు, మనకు ఒక విశ్రాంతి, ఇటర్నల్ రెస్ట్ అంటారు కదా, ప్రమోటెడ్ టు గ్లోరీ, స్లెప్ట్ ఇన్ ద లార్డ్. ఎంత మంచి మంచి మాటలు. మనం ప్రభువునందు నిద్రించినాము కాబట్టి మనం ధన్యులము. మన ప్రయాసాలన్నీ మానుకున్నాం. డెత్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ ఆల్ టాయిల్. నీ ప్రభునందు ఈ జీవితంలో విశ్వసించినా నీకు పనులు తప్పవు, నీకు కష్టం తప్పదు, శ్రమ తప్పదు, ఎన్నెన్నో పనిపాట్లు. ఒక్కసారి ఆ మరణ నిద్ర నీకు భవించినప్పుడు నీకు ఒక విశ్రాంతి. చనిపోయిన వారు కాఫిన్ బాక్స్లో పెట్టిన తర్వాత కొన్నిసార్లు నాకు ఈ పనుల భారం ఎక్కువైపోయి
విశ్రాంతి లేదు, కన్నులు మూతపడిపోతా, నిద్ర కూడా లేదు. అయితే ఒకసారి ఒక డెడ్ బాడీని చూడడానికి వెళ్ళినాం. ఎంత చక్కగా కాఫిన్ బాక్స్లో హాయిగా నిద్రపోతుంటే నాకు ఒకలాంటి ఈర్ష్య కలిగేది. ఎంత హాయిగా నిద్రపోతున్నాడు, ఈ నిద్ర నాకు వస్తే అనుకున్నాను నేను. అంటే ఆ టర్మాయిల్ అంత అన్ని పనుల భారంతో ఉన్నప్పుడు నాకు అట్లా అనిపించింది. అందుకే మనం ప్రభువును కలిగిన వారం, మనకు మరణ భయం లేదు. ప్రభు కోసం మనం బ్రతుకుతున్నాం, ప్రభు జీవం కలిగి ఉన్నాం. మరణం మన జీవితానికి ఒక అంతం కాదు. మరణమైన తర్వాత మనకు పునరుద్ధానం ఉన్నది. మనలో ఆ జీవం ఉన్నది, ఆ జీవానికి నాశనం లేదు. కేవలం మన ఈ శరీరాన్ని వారు పాతిపెట్టగలరు, కానీ ఆత్మకు మరణము లేదు. అది ప్రభు దగ్గరికి వెళ్ళిపోతుంది. ప్రభు రాకడలో మనం ఎత్తబడబోతున్నాం. ఆ ప్రథమ ఫలమైన క్రీస్తు ఏ విధంగా పునరుద్ధానుడైనాడు, అలా మిగిలిన పంట మనం ఈ పంటకు నాందిగా ప్రభు లేపబడినాడు. కనుక ఆయన యందు విశ్వాసం ఉంచు వారందరూ కూడా మరి మరణాన్ని గెలుస్తారు, పునరుద్ధానులు అవుతారనే సత్యం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందరూ ఒకసారి లేచి పడితే ప్రార్థన చేసుకుందాం. జయ జయంబులు పాడుడి, జయమును పొంది లేచెను, మరణపు ముల్లు విరచెను, మన యేసుని స్తుతించుడి, యేసుని స్తుతించుడి. జయ జయంబులు పాడుడి, జయమును పొంది లేచెను, మరణపు ముల్లు విరచెను, మన యేసుని స్తుతించుడి. మన పరుగేడుమా, ప్రభుని సన్నిధి చేరుమా. జయ జయంబులు పాడుడి, జయమును పొంది లేచెను, మరణపు ముల్లు విరచెను, మన యేసుని స్తుతించుడి, మన యేసుని స్తుతించుడి. యేసే మాకు మార్గము, యేసే నిత్య జీవము, యేసే మాకు మార్గము. స్తుతించుమా, కీర్తించుమా, ఘనమైన ఆ ప్రభు నామము. స్తుతించుమా, కీర్తించుమా, ఘనమైన ఆ ప్రభు నామము. జయ జయంబులు పాడుడి, జయమును పొంది లేచెను, మరణపు ముల్లు విరచెను, మన యేసుని స్తుతించుడి, మన యేసుని స్తుతించుడి. హల్లెలూయా. మీలో ఎంతమందికి మరణ భయం పోయింది? చేతులు చూపెడతారా? ఇంకా భయపడుతున్నారా మరణానికి? నిజం చూపెట్టండి. ఇఫ్ యు ఆర్ ట్రూ టు యువర్ స్పిరిట్. మరణ భయం మాకు లేదండి, మేము ప్రభువులో ఉన్నాం. ఒకవేళ మరణం సంభవించినా మేము ప్రభునందు నిద్రిస్తాం, తిరిగి పునరుద్ధానాన్ని పొందుకుంటామని విశ్వాసం ఎంతమందికి ఉంది? చేతులు చూపెట్టండి. హల్లెలూయా. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. 1 కొరింథీ 15వ అధ్యాయం 20 నుండి 28 వచనాలు మేము ధ్యానించినాం. సమస్తము నువ్వు లోపరుచుకున్న గొప్ప జయశాలివినైన, మరణాన్ని ఓడించి, సాతాన్ని ఓడించి, పాపాన్ని ఓడించి, నీ బిడ్డలమైన మాకు గొప్ప విజయాన్ని ప్రకటించినావు. ఓ మరణమా, నీ ముళ్ళు ఎక్కడ? ఓ మరణమా, నీ విజయం ఎక్కడ? ఆ శిలువ విజయమందు ఈ మరణము మృంగివేయబడినది కనుక నీకు వందనాలు. ఎంత గొప్ప మర్మాలను నీవు నీ సేవకుడైన పౌలు నీవు నేర్పినావు నైనా. అవును తండ్రి, నీ యందు విశ్వాసం ఉంచువాడు వాడు చనిపోయినను తిరిగి బ్రతుకుతాడు. ఎందుకంటే పునరుద్ధానము జీవం నీవై ఉన్నావు. ఈ లోకంలోకి మేము ప్రవేశించిన తర్వాత మరణము సహజమైంది. ఆ మరణము తప్పకుండా ప్రతి ఒక్కరికి సంభవిస్తుంది.
మేము మరణాన్ని తప్పించుకోలేము, అయినా మాకు మరణం మీద విజయం ఇచ్చినావు. నీ యందు విశ్వాసం ఉంచిన ద్వారా మా ఆత్మకు మరణం లేకుండా చేసినందుకు వందనాలు. ఆ మరణ భయం నుండి విడిపించడానికే నీవు ఈ లోకానికి వచ్చినావు. పాపం చేసిన మా కొరకు సిలువలో బలి అయి ఈ మరణము ఒక దాసత్వం నుండి, ఈ భయం నుండి విడిపించి నీ యందు విశ్వాసం ఉంచువానికి నిత్య జీవం అనుగ్రహించడానికే ఈ లోకానికి నీ మొదటి రాకడ. ఆదాము ద్వారా పాపం యొక్క జీతం మరణం. నీవు రెండవ ఆదాముగా వచ్చి దేవుని నీతిని జరిగించి పాపాన్ని క్షమించి నీ యందు విశ్వాసం ఉంచువానికి జీవాన్ని ప్రసాదించినావు. అది నిత్య జీవము, ఆత్మకు మరణం లేకుండా చేసినావు. ఇంత గొప్ప కార్యము మా కొరకు నువ్వు చేసినావు. తండ్రి అభిష్టాన్ని నెరవేర్చినావు. ఎంత గొప్ప కార్యం తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ యందు విశ్వాసం ఉంచేవాడు మరణానికి భయపడాడు. వాడు ప్రభువునందు నిద్ర మాత్రమే పోతున్నాడు. నిద్రపోయిన వానికి మేల్కొల్పు ఉంది. మరణం ఒక అంతం కాదు, మా ఆత్మ నశించదు. ప్రభువునందు అందుకే మేము నిద్రపోతే మేము ధన్యులం. మా ప్రయాసాలు మానుకుంటున్నాము మాత్రమే కానీ మాకు ఒక పునరుద్ధానం ఉన్నదని, మేము క్రీస్తుతో కూడా సదాకాలం ఉండబోతున్నామని ఒక నిరీక్షణ. అందుకే మేము అన్యజనుల వలె విలపించడం లేదు, ఏడవడం లేదు. నిరీక్షణ లేని అన్యుల వలె మీరు విలపించొద్దని వాక్యం బోధిస్తుంది. మేము ప్రభువులో నిద్రిస్తే అది మా ధన్యత. మా క్రియలు మా వెంబడొస్తుంది, మాకు ప్రతిఫలం ఉంటుంది. మేము ప్రభువునందే ఉండిన వారం, ప్రభువునందు నిద్రపోతున్నాము. ప్రభువు మమ్మల్ని మేల్కొల్పుతాడని విశ్వాసము నిరీక్షణ గలవారు. ఈ మాటలతో మీరు ఆదరణ పొందాలని వాక్యంలో మేము చూస్తున్నాం. అందుకే సాతానుడు పెట్టే ప్రతి భయం నుండి మాకు విడుదల ఉంది, దాస్యత్వం నుండి మాకు విడుదల ఉంది. మరణ భయం నుండి విడిపించడానికి నీవు మానవ శరీరాన్ని దాల్చుకొని ఈ లోకానికి వచ్చినావు. నీ యందు విశ్వాసం ఉంచువాడు నశించడు, నిత్య జీవము పొందుకుంటాడు. నిత్య జీవానికి వారు వారసుడైపోతాడని యోహాను 3:16 మేము చూస్తున్నాం. ఈ వాక్యం మా హృదయంలో నాటి మమ్మల్ని ధైర్యవంతులుగా చేయమని ప్రార్థిస్తున్నాం. ఎంత గొప్ప నామం మేము ధరించుకున్నాం. ఆ యొక్క విలువను మాకు గుర్తు చేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. అన్నిటిని నీ పాదముల క్రింద తీసుకున్నావు, అన్నిటిని లోపరుచుకున్నావు. అట్టి శక్తివంతుడవు నీవు నైనా. అన్నిటి మీద నీకు ఆధిపత్యం ఉన్నది. నువ్వు సర్వాధికారివని, నిన్ను నమ్మడం ద్వారా మాకట్టి అధికారం కూడా మాకు కలుగజేస్తున్నావని మాకట్టి విశ్వాసము దయచేయండి. మేము ప్రతిదానికి భయపడకుండా, మాలో క్రీస్తు ఉన్నాడు, సమస్తాన్ని జయించిన వాడు జయశాలి, మాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడని అట్టి ధైర్యం, అట్టి విశ్వాసం మాకు అణువణువున దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. నైనా చేరి వచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించి విశ్వాసంలో వారిని దృఢపరచమని ప్రార్థిస్తున్నాను. దేవుని వాక్యం ఈరోజు విన్న ప్రతి ఒక్కరిని మీరు బలపరచండి. నీ యందు ప్రగాఢమైన నమ్మకం వారికి దయచేయమని, ఈ విశ్వాసంలో వారిని దృఢపరచమని, స్థిరపరచమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమెన్. దీనులకు సువర్తమానము ప్రకటించుటకును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును జరుగుచున్న ఇంటర్ డినామినేషనల్ పరిచర్య. యెషయా 61:1-3. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ ఆదివారము ఆరాధనలు. ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు. సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్, హైదరాబాద్. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ యూపీఎఫ్ హైదరాబాద్. వివరములకు 9550504718, 9030757571 నంబర్లను సంప్రదించగలరు.
భాగమునీయ వెనుదీతువా ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగమునీయ వెనుదీతువా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశ